పోసాని గారు విడుదలయ్యారు, ఇంక వంశీ గారు కూడా త్వరలో విడుదల అవ్వాలని కోరుకుంటున్నారట వాళ్ళ ఫ్యాన్స్ అందరూని. కోరుకోమండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రసాద్ గారు అన్నట్లు సబ్జెక్ట్కి కన్ఫైన్ అయి మాట్లాడదాము, డివియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోసాని అరెస్ట్ అయ్యింది ఇది చాగంటి గారు లేకపోతే గరికపాటి గారు చెప్పే ప్రవచనాలు చెప్పి కాదండి అరెస్ట్ అయింది. పోసాని గారు అరెస్ట్ అయింది బూతులు తిట్టడం వల్ల అరెస్ట్ అయింది. ఎవరైనా కాదమ్మా అనుషమ్మా, ఎఫ్ఐఆర్ కనుక చూస్తే అమ్మా కాదమ్మా, చిన్న సబ్మిషనే కాదు కదమ్మా అనుషమ్మ, ఒక నిమిషం. ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అదేది నంది అవార్డులో అవమానించారు, జ్యూరీ ఉన్న వాళ్ళందరూ సేమ్. తర్వాత పెట్టిన కేసులు అంటారా మీరు? ఫస్ట్ కేసు కన్ఫైన్ అయితే మాట్లాడితే నేను ఫస్ట్ కేసు గురించి మాట్లాడలేదండి. ఆఫ్టర్ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అయిన కేసెస్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఇప్పుడు ద ప్రెస్ మీట్ కానీ లేకపోతే అతను పెట్టి మాట్లాడి ఏది ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి గవర్నమెంట్ ఇచ్చిన ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉండి కూడా బూతులు మాట్లాడచ్చు, లేకపోతే ఒక యాజ్ ఎ మినిస్ట్రీగా ఉండి కూడా బూతులు మాట్లాడచ్చు. ఏది ఎక్కడో ఒక సో కాల్డ్ సోషల్ మీడియాలో ఎవరో నన్ను తిట్టారు కాబట్టి నేను నిన్ను తిడుతున్నాను పవన్ కళ్యాణ్ అనేది అసలు అదొక పిచ్చితనం, వెరితనం అనుకోవచ్చు. ఎవరో సోషల్ మీడియాలో ఎక్కడో మూలకొచ్చిన ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అనుకోండి, దానికి వెర్రెక్కిపోయి ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూడా అదే రకంగా అదే పందాల్లో మాట్లాడితే నీకు మూలను కూర్చుని సోషల్ మీడియాలో మాట్లాడే వాడికి పెద్ద ఏం తేడా ఏం లేదు. నీ సంస్కారానికి వాడి సంస్కారానికి పెద్ద ఏం తేడా లేదు. ఆన్ డిబేట్ వచ్చినప్పుడో లేకపోతే ఆన్ ప్రెస్ మీట్ వచ్చినప్పుడో నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు అనేది చూసుకోవాలి. నువ్వేం ప్రవచనాలు చెప్పి జైలుకి వెళ్ళాడు. డెఫినెట్గా నువ్వు బూతులు మాట్లాడినందుకు, ఏదైతే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న నాయకులను బూతులు తిట్టినందుకు ఏం లోకేష్ గారిని తిట్టలేదా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళని తిట్టాడు. ఆ రోజు అధికారం ఉంది కదా అని మదవెక్కి మాట్లాడి ఈరోజు అయ్యో జైల్లో వేయగానే కాళ్ళలాగా మొహం బిక్కుపోయింది, వంగిపోయాడు, లొంగిపోయాడు అంటే కుదరదండి. ఎవరు మాట్లాడినా, మేం మాట్లాడినా, ఆఖరికి ఏ పార్టీల వాళ్ళు మితిమీరి మాట్లాడినా, ఇతను అంటున్నాడు ఏంటది ఏదో నరకంలో ఉండే ఏవో శిక్షలు చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వంలో అట్లా జరగదండి. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లానే కఠినమైన శిక్షలు వేస్తారు. అనుష, ఒక విషయం ఆయన చెప్పేది కూటమిలో ఉన్న వాళ్ళు మీరు చేస్తారని కాదు, వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని అందరినీ చేస్తారట. అది అండి, వాళ్ళు చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఏది కుండి పాకం ఇవన్నీ చేస్తాడండి, అక్కర్లేదండి. యాజ్ పర్ మేమే అంటున్నామంటే యాజ్ పర్ రూల్ మేము వెళ్తాము. ఇప్పుడు మీరు అన్నారు రాయపాటి అరుణ గారినో లేకపోతే మీరు అన్నారు అనుష గారు అని అనడం కాదు, ముందు మనం ఎలా ఉన్నాము, మనం ఎంత క్లీన్గా ఉన్నాము, మన పార్టీలో ఏ రకమైన మాటల్ని మనం ప్రమోట్ చేస్తున్నాము, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ రకమైన ధోరణితో మనము మంత్రుల్ని గైడ్ చేశాము, లేకపోతే ఏ రకంగా ఎమ్మెల్యేలని గైడ్ చేశాము. ఏదైనా ఒక మాట అటు వెళ్ళిందనుకోండి, ఉద్వేగంతోనో మాట్లాడాడే అనుకోండి, బాధ్యత గల వ్యక్తి అయితే, బాధ్యత గల నాయకుడైతే పిలిచి అట్లా మాట్లాడొద్దు, అది తప్పు అని చెప్పాలి. కానీ స్వయంగా అతనే మాట్లాడుతుంటే రాజకీయానికి పర్సనల్ లైఫ్కి తేడా ఏంటండి, సంబంధం ఏంటండి? తేడా ఏంటంటే రాజకీయానికి లేకపోతే వేరే వ్యక్తి ఎవరో నాయకులు ఏదో చేసుకున్న దానికి అసలు పర్సనల్ లైఫ్కి సంబంధం ఏంది? ఏ ప్లాట్ఫామ్స్లో మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, ఎవరికి ఇప్పుడు పర్సనల్గా ఏదన్నా జరిగితే దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు. మీరు వాళ్ళ తరపున వకాల్తాలు పుచ్చుకుని మాట్లాడక్కర్లేదు, దాన్ని జస్టిఫికేషన్ చేయకండి. పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు పెట్టి కూసిన అడ్డమైన కూతలన్నీ తప్పుడు కూతలే, తప్పుడు మాటలే. ఆ మాటలకు పడ్డ శిక్ష ఈరోజు వల్లభనేని వంశీ ఏవైతే దాష్టికాలు చేశాడో, ఏదైతే మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి పక్క పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి మేము తగలబెట్టేస్తాము, మేము విరగబెట్టేస్తాము, మేము ఏదన్నా చేస్తాము, లేకపోతే ఆడవాళ్ళని బెదిరిస్తాము అని చెప్పేసి, లేకపోతే కిడ్నాపులు చేస్తామన్నా అది శిక్ష పడేది, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. రాజ్యాంగబద్ధంగా శిక్షలు పడతాయి. మీలా మేము కుంభిపాకాలు లేకపోతే ఇంకో చోటికి నూనెల్లో వేయించేదాకా మేము వెళ్ళం, కానీ మీలాగా మేము మిమ్మల్ని తోలు తీస్తాం, వాయి తీస్తామని మేము చెప్పం. కానీ డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నామండి, మీరు మళ్ళీ వస్తామని కలలు కంటున్నారు కదా, ఇప్పుడు ఈరోజు మీరు కనుక ఇప్పుడు మాట్లాడిన మాటలకు కూడా డెఫినెట్గా చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈగల్ అనే ఒక కన్ను మీ పైన ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం వన్స్ డిబేట్స్కి వచ్చినా, ప్రెస్ మీట్స్ పెట్టినా, మనం ప్రజా
దర్బార్కు మనం అంటే చూడు ప్రజల ముందుకు వస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు Okay. దగ్గర పెట్టుకుని మాట్లాడండి. లేదు మేము మాట్లాడము, మా ఇష్టానుసారం మేము ఏ రకంగా అయినా మాట్లాడతాం, నాయకులను ఏ రకంగా అయినా మాట్లాడతాము అంటే ఆబ్వియస్లీ మీ పైన ఒక ఈగల్ అనే ఒక కన్ను ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరిని పర్సనల్ లైఫ్ లో డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయంగా. ఓకే మీకు ఆ నాయకులు ఏమన్నా అవినీతి చేశారా, లేకపోతే ఆ నాయకులు ఇప్పుడు ఏమన్నా చేసింది ఇప్పుడు చెప్పింది చేస్తామన్నది చేయనన్నారా, క్వశ్చన్ చేయండి, తప్పులేదు. ఏది కన్స్ట్రక్టెడ్ గా క్రిటిసైజ్ చేయండి, తప్పేం లేదు. Okay, అనుష, 1 minute. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతాము, వాళ్ళ పర్సనల్ లైఫ్ వరకు వెళ్తాము అంటే ఆబ్వియస్లీ మీరు ఫేస్ చేసే కాన్సిక్వెన్స్